సో అందరికి కూడా మరోసారి నూతన సంవత్సర 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఈ ఆ, న్యూ ఇయర్ నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రగతి మీరందరూ సాధించాలని కోరుకుంటున్నాం. సో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మనం 26 బ్యాచెస్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ 2026లో ఇప్పుడు 27th బ్యాచ్ మనం స్టార్ట్ చేశాం. తర్వాత నైట్ టైం కార్యక్రమం కూడా నడుస్తుంది. 365 డేస్ ఒక కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 365 డేస్ తర్వాత మళ్ళీ ముందుకు సాగుతుంది. సో ఖచ్చితంగా మనం అందరం కూడా 2026లో అందరం కూడా ఆత్మ సాక్షాత్కారం వైపు, ఆధ్యాత్మిక ప్రగతి వైపు మనం అందరం కూడా సో సాగిపోతూ ఉండాలి. సో కాబట్టి మన ప్రయత్నం అంటూ ఖచ్చితంగా చేయాలి. సో ప్రయత్నం అంటే ఇక్కడ ధ్యానము, సజన సాంగత్యము, స్వాధ్యాయము, తర్వాత మనం బోధించడము. ఓకే, బోధించడానికి ముందుకు రావాలి. ఎవరైతే బోధిస్తారో అంటే ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. ఇది సత్యం. ఓకే, ఆ అవకాశం తీసుకోకపోతే మనం ఏం చేయలేం. సో మనకు అద్భుతమైన అవకాశం ఉంది. ప్రతి శుక్రవారం కూడా అందరూ కూడా మీ మీకు మీకు తెలిసిన సబ్జెక్ట్ ఏదైనా చెప్పవచ్చు. అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అని పెట్టుకున్నాము ప్రతి శుక్రవారం. దాంట్లో భాగంగా కొంత టీచ్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా. అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే మనము జీవన శైలి, ఆ తర్వాత రకరకాల చికిత్సలు అన్ని మనం ముందే నేర్పించామని దాన్ని రిపీట్ కూడా చేయొచ్చు. అలా చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. ఇది సత్యం. ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా ప్రయత్నం చేయాలని మరి 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 మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే శనివారం పూట ఖచ్చితంగా అందరూ కూడా మాట్లాడాలి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం కానీ, తర్వాత ఏమైనా పాటలు పాడడం, ఇవన్నీ శనివారం పూట అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. కొత్త మాస్టర్స్ ఎవరైనా జాయిన్ అయితే మీ అందరికి కూడా తెలియాల్సిన విషయాలు ఇవన్నీ. మండే నుంచి థర్స్డే వరకు 5 రోజులుగా, అంటే 4 రోజులుగా మనము ప్రతిరోజు పొద్దున్నే 1 గంట ధ్యానం చేస్తాం. 1 గంట ఈ యొక్క సజన సాంగత్యం జరుగుతుంది. అంటే సజన సాంగత్యం అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీకు మాస్టర్స్ వచ్చి, సీనియర్ మాస్టర్స్ వచ్చి చెప్తూ ఉంటారు. తర్వాత లాస్ట్లో ఒక 10 నిమిషాలు టైం ఇస్తారు. మీరు ప్రశ్న అడగవచ్చు. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అడగవచ్చు. అది కూడా అవకాశం ఉంది. సో గురువారం అంటే మండే నుంచి థర్స్డే వరకు అలా ఉంటుంది. గురువారం వరకు అలా ఉంటుంది. శుక్రవారం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా సమగ్ర జీవనశైలి సూత్రాలు ఉంటాయి. సమగ్ర జీవనశైలిలో మనము సమగ్ర జీవనశైలిలో అనేక సమగ్ర అంటే మన యొక్క ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, చికిత్సల గురించి ఎక్కువగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే టీచ్ చేశాము. మళ్ళీ కొత్త కొత్తవి కూడా వస్తుంటాయి, చెప్తూనే ఉంటాం. మీరు కూడా దాంట్లో బాగా దాంట్లో ఆ, బాగా అంటే దాంట్లో భాగంగా మీరు కూడా టీచ్ చేయవచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ శనివారము ప్రత్యేకంగా మీ లోపల ఉన్న ఆ యొక్క ఆ, సామర్థ్యాన్ని వెలికి తీయాలని చెప్పేసి మీరు మాట్లాడొచ్చు, పాటలు పాడొచ్చు, లేదా ఏదైనా షార్ట్ స్టోరీ చెప్పొచ్చు. ఆ విధంగా అరేంజ్ చేశాం సాటర్డే. అంటే ఇట్స్ ఆల్ లైక్ ఓపెన్ ఫోరం, ఎనీబడి కెన్ టాక్. అది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో దీనికి అందరూ కూడా దీంట్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేసి లాభం పొందండి. ఒకరోజు వచ్చేది ఇది ఏమవుతుందంటే నేను గమనించింది. సో ఇది ఫ్రీ క్లాసెస్ అన్నప్పుడు ఏమవుతుంది మనకు నిర్లక్ష్యం. చూసారా, ఇది మన జీవితాన్నే మార్చేటువంటి ఒక అద్భుతమైన, అంటే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, అంటే జీవించే కళ. జీవించే కళను మనకు టీచ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మనం అంటే పొద్దున్నే 5:30 అంటే 5:30, అంటే 5:25 కల్లా, 5:20 కల్లా వచ్చి జాయిన్ అయ్యి రెడీ కూర్చోండాలి. ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? అది పోగొట్టేసి ఎప్పుడో టైం ఉంటే వచ్చేది, ఒక రోజు వచ్చేది, 4 రోజులు మానుకుండేది. ఏం ప్రయోజనం ఇది? అంటే ఇది ఫ్రీ అని దాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎంతో అద్భుతమైనటువంటి అమూల్యమైన ఒక క్లాసెస్ ఇవి. ఇక్కడ మీరు పొందినటువంటి ఈ జ్ఞానం కానీ, ఈ పొందినటువంటి శాంతి, దీని నుంచి పొందే శక్తి, దీని నుంచి పొందే చికిత్స ఇంకెక్కడ కూడా సాధ్యం కాదు. మీరు పొరపాటున బాగలేదు ఆరోగ్యం అని చెప్పి డాక్టర్ దగ్గర పోవడము, అవునా, లేదంటే ఇంకెక్కడికో జ్యోతిష్ దగ్గర పోవడము, ఇవన్నీ చేశారంటే ఖచ్చితంగా మీరు ఇంకా మీ జీవితము దెబ్బతింటుంది. అలా కాదు చేయాల్సింది. ఆరోగ్యం బాగాలేదా, ఇంట్లో సమస్యలా,
సంబంధాలు సంబంధాలు సరిగలేవా? ఇంకా ఏ సమస్య అయినా పర్వాలే, వచ్చి కూర్చోండి, ధ్యానం చేయండి. ధ్యానం చేసి జ్ఞానం వినండి, జీవితాన్ని మార్చుకోండి. అంతే చేయాల్సింది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు క్లాసును మిస్ కాకూడదు. సో ఇది ఫ్రీ క్లాస్ కదా, పోతే ఏముంది, పోకపోతే ఏముంది, ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. ఎవరు అడగరు, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. అయితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం, మన జీవితం ఎలా ఉండాలి, జీవితాన్ని మనం ఎలా చక్కదిద్దుకోవాలి, అద్భుతమైన జీవితాన్ని మనం ఎలా ఏర్పరచుకోవాలి, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. అవునా? సో రోగరహితంగా ఉండాలి, వ్యాధిరహితంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి అనుకుంటే ఇది ఒక్క మార్గమే మీకు దొరుకుతుంది. ఈ మార్గం తప్పితే ఇంకెక్కడ ఏ మార్గం లేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఓకే. హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి మేడం. లక్ష్మి. ఆ, బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. నాది వాయిస్ వినిపిస్తుందా మరి మేడం? ఇప్పుడు క్లియర్ గా ఉందండి వాయిస్? క్లియర్. ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి అమ్మా. అంటే కొంచెం నెట్వర్క్ కొద్దిగా లో ఫ్రీక్వెన్సీ ఉంది. రైట్. చెప్పండి. శుక్రవారం నాడు వైద్యం గురించే చెప్పాలండి. వైద్యానికి సంబంధించిన విషయాంశాలు అవును, మాట్లాడాలి. అవును, అవును, అవును. వైద్యము, ఆరోగ్యము, ఆహారం అన్ని. ఓన్లీ సమగ్ర జీవనశైలి అని చెప్పి పెట్టుకున్నాము. ఆ ఓకే. రోజు ఆ, మనం ఏంటంటే ఈ క్లాసెస్ మరి వేరే చోట పోయి డబ్బులు కట్టి ఆరోగ్యము, ఆహారము, ఇవన్నీ డైట్ గురించి కానీ చికిత్సల గురించి కానీ వేరే చోట పోయి మళ్ళీ కట్టే అవసరం లేకుండా ఒకే ఈ తరగతిలో అరేంజ్ చేశాం. అందుకే శుక్రవారం చాలా ఇంపార్టెంట్ మనకి. మండే నుంచి థర్స్డే వరకు మీకు స్పిరిచువల్ విజ్డమ్, తర్వాత ఈ ధ్యానం ఖచ్చితంగా అందుతుంది. అంటే మంచి సీనియర్ మాస్టర్స్ అందరూ వస్తారు, ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు. అయితే శుక్రవారం వచ్చేసరికి మీకు ఆరోగ్య సూత్రాలు, ఆహారము అన్నీ కూడా అందజేయబడతాయి. అవన్నీ టెక్నిక్స్ అనమాట. అవి ఉపయోగించుకుంటే సాధ్యమైనంత వరకు ఒకసారి ధ్యానం కుదరకపోయినా, ఆ, తర్వాత ధ్యానం చేయలేని పరిస్థితి ఉన్నా కానీ వీటితో మనం సరిదిద్దుకోవచ్చు. అలాంటి అవకాశం మనకు ఈ యొక్క క్లాసెస్లో మాత్రం దొరుకుతుంది. మాతార్ ఫౌండేషన్ కల్పించింది అనమాట. ఇది మొదటి నుంచి 26 బ్యాచ్లుగా చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఇది 27వ బ్యాచ్. నేను ఇప్పుడేనండి మొట్టమొదటిగా జాయిన్ అయ్యాను. ఎస్, రైట్. అందుకే మీకు వివరంగా చెప్తున్నాను. ధన్యవాదాలండి ఇన్ఫర్మేషన్. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. సాటర్డే కూడా కల్పించింది ఎందుకంటే అందరూ కూడా మనం మాట్లాడుతూ ఉంటే మనలో ఉన్నటువంటి కళ బయటకు వస్తుంది. తర్వాత ఎస్పెషల్లీ విశుద్ధ చక్రం అంటాం. అంటే ఈ యొక్క మాట్లాడేటువంటి ఈ చక్రము, మాట్లాడడానికి ఉపయోగపడే చక్రం విశుద్ధ చక్రం. ఓకే. అది మనం విశిష్టంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాట్లాడాలి. చాలా మందికి అవకాశమే లేదు లైఫ్లో, మాట్లాడడానికి ఎవరు అవకాశం ఇవ్వరు. అలాంటిది మనం ఖచ్చితంగా ఆ రోజు అందరూ మాట్లాడాలని చెప్తాం. దాన్ని పార్టిసిపేట్ చేయమని మనం అందరికీ చెప్తున్నాం అనమాట. అట్లా. ఓకే. రైట్. సంధ్యారాణి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, అటండి. ఇప్పుడు మీరు చెప్పిన షెడ్యూల్ అంతా గ్రూప్ లో పెడతారా సార్? ఆల్రెడీ పెట్టాము చూడమ్మా. అంటే నేను నిన్న నైట్ జాయిన్ అయ్యాను. వాట్సాప్ గ్రూప్లో మీరు నైట్ లేట్గా జాయిన్ అయ్యంటే మీకు వస్తుంది. ఈరోజు మళ్ళీ ఆల్రెడీ పోస్ట్ చేసాము, బట్ కావాలంటే మరొకసారి రిపీట్ చేస్తాం దాన్ని. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. మీరు ఒక పాంప్లెట్ ఇచ్చారు కదా సార్, నా పాంప్లెట్ మిస్ అయింది నా దగ్గర. అదే ఆ, అది పిక్ ఏమైనా పెడతారా సార్? అంటే ధ్యానమా చక్రాల్లో ఇచ్చిన పాంప్లెట్. ఓకే. సో ఆ పాంప్లెట్ 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 అంటే అది ధ్యానం గురించి చెప్పేదే. ధ్యానం నుంచి దాంట్లో అన్ని ఉన్నాయి సార్. అంటే ఇక్కడ మీరు ఏమేమి నేర్పిస్తారా అనేది ఓకే, ఓకే, అన్ని అది డీటెయిల్స్ ఉన్నాయి. కరెక్ట్. అది మరొకసారి పోస్ట్ చేస్తాంలేండి, దాన్ని గ్రూప్లో పోస్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే. రైట్, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకెవరైనా కొత్త వారు ఉంటే మాట్లాడండి, లేదంటే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఓకే. రైట్. తర్వాత లాస్ట్లో కావాలంటే అవకాశం ఇస్తాం, మాట్లాడండి. రైట్. మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, మనం పంచుకోబోతున్న ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేసి రమణ మహర్షి బోధనలు. ఓకే. రమణ మహర్షి యొక్క ప్రవచనాలు, బోధనలు, వీటి గురించి ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఇది నిదానంగా
ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో కాబట్టి రమణ మహర్షి గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది అంతో ఎంతో ఖచ్చితంగా. లేదంటే కూడా మరోసారి దాన్ని పరిచయం చేస్తూ, సో రమణ మహర్షి వచ్చేసి మన అరుణాచలంలో ఆ, అక్కడ ఉపస్థితి అయినటువంటి ఒక అద్భుతమైన యోగి మహర్షి. ఓకే. సో ఆయన ఆ, ఒక మౌనముని అని చెప్తారు ఆయన. మౌనముని అంటే విచారణతోనే అన్ని సాధిస్తారు ఆయన. ఓకే. అంటే సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు దాన్ని. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే స్వీయ విచారణ అంటారు. స్వీయ విచారణలో అనేక విషయాలు ఆయన కనుగొనడం జరిగింది. సో ఎక్కడ కూడా ఆయన వేదాంతాలు మాట్లాడేది కానీ, సో తర్వాత గొప్ప గొప్ప గ్రంథాల గురించి మాట్లాడే అవసరం ఆయనకు ఎప్పుడు రాలేదు. సో ఆయన యొక్క ఆయన దారి వచ్చేసి అదే స్వీయ విచారణ దారి. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు మనంగా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళడం. ఓకే. నేను ఎవరు, నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, సో నేను ఎవరు అనేటువంటి ఒక్క విషయం మీదనే ఆయన ఆయన జీవితం అంతా కూడా సో ఆ యొక్క విచారాన్ని చేస్తూ వెళ్ళారు. ఎంతో మంది, ఉదాహరణకి పాల్ బ్రంటన్ అంత ఒక ఆధ్యాత్మికవేత్త. ఓకే. ఆయన సో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆ, వేత్త. ఆయన వచ్చేసి ఫారెన్ నుంచి, అంటే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చాక ఇండియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మహర్షిని కలసాలని ఆయన కోరిక. ఎవరిని కలసాలో తెలియదు. ఆయనకుండేటువంటి ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారో అనేది ఆయన వెతుకులాట స్టార్ట్ అయింది. అప్పట్లో శంకరాచార్య అంటే ఎస్పెషల్లీ కుంభకోణం శంకరాచార్యులు అంటే ఆ రోజుల్లో ప్రధాన ఆచార్యులు వాళ్ళు. సో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడతాడు. ఏమని అంటే ఇట్లా నేను ఒక మహర్షిని కలసాలి ఈ భారతదేశంలో. సో ఎవరిని కలిస్తే నా ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది, దయచేసి నాకు చెప్పండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఆయన అప్పుడు చెప్తాడు, అరుణాచలంకి వెళ్ళండి, తిరువண்ணామలైకి వెళ్ళి. ఓకే. సో అరుణాచలంలో ఉన్నటువంటి ఒక పవిత్ర ధృవతార వంటి ఈ యొక్క ఆ, రమణ మహర్షి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. ఆయనకు చూపించిన దారి ఆయన. సో ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంతో సంభాషణలు, అద్భుతమైన సంభాషణలు జరుపుతారు. ఈ సంభాషణలు అన్నీ కూడా ఈ రమణ మహర్షి ధారపోసిన వివేచన జ్ఞానం అంతా కూడా ఈ బ్రంటన్ ఏం చేశారంటే ఒక సంభాషణకు సంబంధించి ఒక గ్రంథం రాశారు, చేతనా సత్యం అని చెప్పి. కాన్షియస్ రియాలిటీ అనే ఒక బుక్ ఉంది. దాంట్లో మొత్తం పొందుపరిచారు. ఓకే. సో ఫైనల్గా ఈ పాల్ బ్రంటన్ అనే వ్యక్తి ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని మీరు కూడా చదవచ్చు అందరూ. ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనేది ఒక బుక్ రాశారు ఆయన. 1931 ప్రచురితమైంది అది. 1931లో అది ప్రింట్ అయింది. అది సుమారు అప్పటికే 2,50,000 కాపీస్ సేల్ అయింది. అంటే అంత గొప్ప గ్రంథం అది. ఆయన రాసినటువంటి అనేక అనేక ఈ ఆధ్యాత్మిక రహస్యాలు, ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే. సో ఈ బుక్ కూడా అందరు చదవండి. తీసుకొని ఎవరెవరికి ఇంగ్లీష్ వస్తుందో ఇంగ్లీష్ చదివే వాళ్ళందరూ చదవండి. ఓకే. తర్వాత కాన్షియస్ రియాలిటీ అనే ఒక బుక్ ఉంది, అది కూడా చదవండి. సో ఈ విధంగా సో అప్పట్లోనే ఈ వ్యక్తి సో మన యొక్క రమణ మహర్షి దగ్గరికి వచ్చి అనేక వేదాంతం సంబంధించి, అద్వైతం సంబంధించి, ఎస్పెషల్లీ అద్వైత సిద్ధాంతం, వీటి గురించి కూడా ఆయనకున్న క్వశ్చన్లకి, ఆయనకున్నటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు ఈ నుంచి పొందారు. సో అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. సో ఆ విధంగా రమణ మహర్షి ఎక్కువగా తెలియజేసింది ఆ, ఈ బుక్ నుంచి అంటే పాల్ బ్రంటన్ చేసిన రీసెర్చ్ నుంచి, ఆయనతో గడిపిన రోజులు, ఆయనతో ఆ ఆ యొక్క విచారణలో పాల్గొని తర్వాత ఆయన రాసిన బుక్ వలన యూరోపియన్ కంట్రీస్, చెప్పాలంటే అమెరికా, అన్ని చోట్ల కూడా ఏమైందంటే ఎక్కువగా మహర్షి గురించి తెలిసింది, రమణ మహర్షి గురించి. అప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. అప్పట్లోనే ఆ రోజుల్లోనే ఫారినర్స్ ఎక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఫారినర్స్ ఎక్కువ వస్తారు అడిగి. అయిందా. ఎందుకంటే ఇప్పుడు కూడా యూరోప్లో, అమెరికాలో అక్కడంతా కూడా సెంటర్స్ ఉన్నాయి, రమణ మహర్షి సెంటర్స్ ఉన్నాయి, అనేక సెంటర్స్ ఉన్నాయి. అంటే మీరు చూడండి ఎట్లా అంటే ఆయన చదివింది ఏంటో ఒక 7th క్లాస్ ఏదో చదివారు. తర్వాత 14 సంవత్సరాల్లో ఆయన ఇల్లు ఇడిసి వచ్చేసాడు. వీళ్ళు వదిలేసి అరుణాచలం చేరుకొని సో తిరువண்ணామలైకి వచ్చి అరుణాచల ఆ టెంపుల్లో కూర్చొని అక్కడ సాధన చేస్తూ ఆ, సో అందరూ ఏమనుకునే వాళ్ళు, ఇతను పిచ్చివాడు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఆ చిన్న వయసులోనే వచ్చేసి ఆయన చదివింది ఏమీ లేదు, కానీ ఎంతో మంది సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప ఆ, విజ్ఞానులు, అంటే చెప్పాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ మనందరికీ సుపరిచితం.
కదా, మన ఎక్స్ ప్రెసిడెంట్. సో ఆయన కూడా ఆయన దగ్గరకు వచ్చేవారు. ఇలాంటి మహామహనీయులందరూ కూడా రమణ మహర్షి దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన చెప్పేది ఏమి ఉండదు అక్కడ. పెద్ద పెద్ద వేదాంతాలు ఏం బోధించేది ఉండదు. సో మీరెవరు, మనమెవరు, నేనెవరు అనే ఆ ప్రశ్నకు శోధించమని చెప్తారు. దానికి సంబంధించి కొంత ఆధ్యాత్మిక విజ్ఞానము, ఆత్మ విజ్ఞానము పంచుతారు. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్తూ ఉంటారు. సో అలాంటిదే ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ యొక్క రమణ ప్రబోధనలు, రమణ మహర్షి యొక్క బోధనలు. సో వీటిలో భాగంగా మొట్టమొదటగా మనం తెలుసుకోబోతున్నది మూల సిద్ధాంతం గురించి. మూల సిద్ధాంతంలో అనేక భక్తులు, అంటే అనేక సాధకులు అనేక క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లకు ఈ సమాధానాలు మహర్షి యొక్క సమాధానాలు చెప్తూ వెళ్తారు. అవి మనం ఒకటి తెలుసుకుంటూ వెళ్తాం. ఈరోజు ఎంత సాధ్యమైతే అది తెలుసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అట్లా ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. మొట్టమొదటి ప్రశ్నగా ఒక భక్తుడు అడిగింది, ఆ, బుద్ధ భగవానుడు అంటే బుద్ధుడు భగవంతుడిని గురించిన ప్రశ్నలు పట్టించుకునేవారు కాదట. అంటే ఆ ప్రశ్న ఒక వ్యక్తి అడిగాడు. బుద్ధుడు వచ్చేసి భగవంతుడి గురించిన ప్రశ్నలు పట్టించుకునేవాడు కాదు. ఓకే, అంటే అర్థం ఏంటి ఇక్కడ? బుద్ధుడు ఎప్పుడు కూడా ఆయన అడిగి ఆ యొక్క వ్యక్తి, ఆ భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, బుద్ధుడు భగవంతుడు అంటే పట్టించుకునేవాడు కాదు, భగవంతుడు ఉన్నాడని కూడా చెప్పేవాడు కాదు ఎప్పుడు. ఓకే, సో దాని గురించి చెప్పండి అని చెప్పి భగవాన్ అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, అవును, ఆ కారణంగానే ఆయనను నాస్తికుడు అనేవారు. అంటే భగవంతుడు ఆ పరిధిలో విషయాల గురించి పండిత గోష్ఠుల కంటే సాధకులకు ఇక్కడే సచ్చిదానందానికి దారి చూపాలని బుద్ధుడి ఆశయం. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన కొలిస్తే మీకు మంచి జరుగుతుంది, ఆ, ఆయన ఇలా ప్రార్థించాలి అలా ప్రార్థించాలి ఇవన్నీ అక్కర్లా. ఓకే, సో అలా చేస్తే ఏమవుతుందంటే, సో మనము ఒక భగవంతుడిని సపరేట్గా పెట్టడం, మనం సపరేట్ భగవంతుడు సపరేట్ అన్నట్టుగా రెండు సపరేట్ అయిపోతాయి. అది మనం చెప్పుకుంటాం కదా, ద్వైత సిద్ధాంతం అని. ద్వైతం అంటే భగవంతుడు వేరే, మనం వేరే. బుద్ధుడు అలాంటి జోలికి పోలేదు, ఆ విషయం జోలికి పోలేదు. అంటే బుద్ధుడి విషయంలో ఎస్పెషల్లీ పూజలు పునస్కారాలు అవన్నీ లేవు. భక్తి మార్గం కాదు, అది రాజమార్గం. అంటే రాజయోగం అని చెప్తాం కదా. సో రాజయోగం అనేది ఆయన ఆయన ఫాలో అయినటువంటి విధానం. దాంట్లో ఏముంటుంది రాజయోగంలో? ఆయన ఆ, కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మీ శ్వాసను మీరు గమనించండి, ఇంతే. అంటే ఆనాపానసతి. సో దాంట్లో భగవంతుడి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? భగవంతుతో పని ఏంటి? మీరే భగవంతుడు అయినప్పుడు మళ్ళీ భగవంతుతో పని ఏంటి? సో అది రమణ మహర్షి చెప్తున్నారు ఆ విషయాన్ని. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతారు. యోగ విముక్తి సాధించడానికి కానీ వాస్తవం అంతా ఒకటేనని సద్యస్ఫురణతో అవగాహన చేసుకోవడానికి కానీ విజ్ఞాన శాస్త్రం, మనస్వస్థ శాస్త్రం, భౌతిక శాస్త్రాల అధ్యయనము సహాయపడుతుందా అని ఎవరు అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, చాలా కొద్దిగా మాత్రమే సహకరిస్తుందని చెప్పారు. అంటే ఎవరైతే యోగ విముక్తి సాధించడానికి, అంటే యోగ విముక్తి అంటే ఒక రకంగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పురోగతిని కానీ, లేదంటే ఆత్మసాక్షాత్కారం అనుకుందాం. ఆత్మసాక్షాత్కారం సాధించడానికి మనకు విజ్ఞాన శాస్త్రము, మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ, మళ్ళీ ఫిజికల్ సైన్సెస్ ఇవన్నీ సహాయపడతాయా అంటే ఆయన ఏం చెప్పారు, కొద్దిగా మాత్రమే, ఎక్కువ ఎక్కువ సహాయపడవు అని చెప్తారు. ఎందుకంటే సో ఇక్కడ ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని శాస్త్రాలు కూడా ఇవన్నీ శాస్త్రాలు కూడా ఒక మనిషి తయారు చేసినటువంటి శాస్త్రాలు ఇవన్నీ. వీటిలో పదార్థం గురించి, పదార్థం సంబంధించిన జ్ఞానం ఉంటుంది కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉండదు దాంట్లో. అవునా కదా? అవి ఎంత చదివితే కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇటీవల కాలంలో ఎక్కువ చదివిన వాళ్ళు, ఎక్కువ అంటే ఈ పిహెచ్డి చదివి ఎంపీలు ఇవన్నీ చూస్తుంటాం కదా, ఎంత ఎక్కువ చదివి ఉంటారో అంత కన్ఫ్యూజన్లో వాళ్ళ లైఫ్ ఉంటుంది. అవునా కదా? సో వాళ్ళ జీవితము, ఇప్పుడు రమణ మహర్షి ఏం చదివారు అట్లంటే? ఏం చదవాల్సిన అవసరం రాలేదు ఆయనకు. వేదాంతాలు, ఇక లేదంటే భగవద్గీత వల్లివేయడము, లేదంటే ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం ఏమీ లేదు. ఇవన్నీ అక్కర్లేదు. ఆత్మను శోధించడానికి ఇవన్నీ అవసరమేముంది? ఆత్మను శోధించడానికి ఇవన్నీ అక్కర్లేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, దీని నుంచి అంటే కొంత ఏమైనా మీకు కొన్ని విషయాలు అర్థం కావచ్చేమో, కొన్ని దానికి సంబంధించి. ఇప్పుడు ఉదాహరణకి మనము ఆ, భౌతిక శాస్త్రం ఇవన్నీ తెలుసుకుంటే పదార్థం గురించి, తర్వాత ఈ పదార్థంలో ఏముంటుంది, పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తే లోపల ఏముంటుంది, అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ అర్థమవుతాయి అంతే.
కొంత అర్థమవుతాయం కానీ బట్ అది ఏ విధంగా కూడా మీకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వదు. అర్థమైందా? సో కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కోసము మన లోపలికి మనం ప్రవేశించాలి. మనల్ని గురించి మనము విచారణ చేయాలి. ఓకే, అది రమణ మహర్షి మనకు చెప్తున్నారు. కాబట్టి సిద్ధాంతము, సూత్రాలు, వేదాంతాల్లో మునిగిపోయి చదువుతూ కూర్చుంటే అది అనారోగ్యము అంటారు ఆయన. అనారోగ్యకరము అని చెప్తారు ఆయన. అవునా? కేవల మానసిక వ్యాయామము మనిషి ప్రకృతిని మార్చలేదు అని చెప్తారు. మానసిక వ్యాయామం సులువు కనుక ముఖ్య ప్రయత్నమైన ఆధ్యాత్మిక ప్రయోజనము మించి సాధకుడికి అది దారి తప్పిస్తుంది. అంటే ఎక్కువ చదివేది ఇవి అవి గ్రంథాలు చదువుతూ 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 ఎంతో చదవాల్సిన అవసరం లేదు మిత్రులారా. అంటే ఏ గ్రంథమైనా చదవచ్చు, ఏంటంటే కొద్ది జ్ఞానం కోసం మాత్రమే. అయితే ఆత్మ సాక్షాత్కారానికి మళ్ళీ మనము ధ్యానానికి వెళ్ళాలి, ధ్యానం చేయాలి, మన స్వీయ విచారణ కొనసాగించాలి. లేదంటే ఖచ్చితంగా మనకు ఆత్మ సాక్షాత్కారం అది దొరకదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఎంత చదువు ఉన్నా అహంకారం తగ్గని వారి కంటే చదువుకోని వారు ఎంతో మేలు అంటారు ఆయన. ఇప్పుడు ఎంతో చదివింటారు, అన్ని చదువులు చదివి అహంకారంతో ఊగిపోతూ ఉంటారు. అలాంటి వారికంటే ఏమి చదివినటువంటి వ్యక్తులు మేలు కదా అని చెప్తారు ఆయన. అంటే చదువురాని వారు అనునిత్యము పట్టి ఉండే ఆత్మభూషణ ఉక్కు పిడికిలి నుంచి తప్పించుకున్నారు. సుడులు తిరిగే ఆలోచనలు, మాటల సుడిగుండం నుంచి తప్పించుకున్నారు. సంపదను వెంటాడే శ్రమ నుంచి తప్పించుకున్నారు. ఒకటి కాదు, అనేక దుష్ట శక్తుల నుంచి వారు తప్పించుకున్నారు అంటారు ఆయన చెప్పేది. అంటే ఈ చదువుకున్న వాళ్ళు అన్నింటిలో ఇరకపోయారు. అవునా? చదువుకున్న వాళ్ళకి ఏముంటుంది? చదువుకున్నాను, మంచి జాబ్ రావాలి, బాగా సంపాదించాలి, అది ఉంటుంది. కోర్స్ ఒకవైపు ఆధ్యాత్మిక పురోగతి కావాలని కూడా ఉంటుంది. అవునా? అన్ని రకాల్లో ఇరకపోయి ఉంటారు. చదువుకోలేని వాళ్ళు వాళ్ళ అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. వాడికి ఆత్మవిచారణ చేయాలంటే నేరుగా ఆత్మవిచారణ చేస్తాడు, ఏ అహంకారం ఉండదు. అవునా? అప్పుడు సులువు అవుతుంది అనమాట, చాలా సులువు అవుతుంది. అలాగే ఆయన దృష్టిలో సిద్ధాంత చర్చలు నిరుపయోగాలు అని చెప్తారు ఆయన. ఎంతవరకు చర్చిస్తాం చెప్పండి? చర్చించి 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 ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి? ఫైనల్గా వచ్చేది ఏముండదు. ఆ చర్చలు సాగుతూనే ఉంటాయి, చివరికి చివరికి ఆన్సర్ దొరకదు. అవునా కదా? సో అద్వైతము, ద్వైతము, ఆ, ఈ భక్తి యోగము అన్నిట్లో చర్చలు చర్చలు నిరుపయోగం అని చెప్తారు ఆయన. చర్చల కంటే సాధన బెస్ట్. అర్థమైందా? సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా శాశ్వతము, పరిపూర్ణము అయిన దానికి భిన్నంగా మరేదైనా కనిపించగలదా? ఇటువంటి వివాదానికి అంతమంటూ లేదు కనుక ఆ వాదంలోకి దిగకండి. మనస్సు అంతర్ముఖం చేసి దీనికి అంతటికీ ముగింపు పలకండి. తర్కానికి, వివాదానికి అంతమంటూ లేదు అని చెప్తారు ఆయన. అర్థమైందా? సో దురదృష్టవశాస్తు చివరికి శాస్త్రాలు కూడా నిరర్ధకాలు అని చెప్తారు ఆయన. అంటే సిద్ధాంతాలు పక్కన పెడితే శాస్త్రాలు కూడా, శాస్త్రాలు అంటే భగవద్గీత కావచ్చు, ఇంకా అనేక శాస్త్రాలు, పురాణాలు అన్నీ, అవి కూడా నిరర్ధకాలు అని చెప్తారు. చూడండి, ఎందుకు నిరర్ధకాలు అంటే మనస్సును అంతర్ముఖం చేసి వీటన్నింటికి ముగింపు పలకండి. తర్కానికి, వివాదానికి అంతమంటూ లేదు అని చెప్తారు ఆయన. సో ఇది మనకు అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా, అవునా? సో మనల్ని మించిన ఉన్నత శక్తి లేదా ఆత్మ ఉన్నదని చెప్పడానికి, అది చేరుకునే మార్గం చూపటానికి శాస్త్రాలు ఉపయోగపడతాయి. అంటే మనకు మనల్ని మించిన ఉన్నత శక్తి లేదా ఆత్మ ఉంది అని చెప్పడానికి ఈ శాస్త్రాలు మనకు తెలియజేస్తాయి అంతే. అంటే ఇన్ఫర్మేషన్ లాగా. అంతేగాని దాన్ని దర్శించాలంటే మళ్ళీ సాధన చేయాలి. అవునా కదా? సో కాబట్టి వాటి ముఖ్య ప్రయోజనము అంతవరకే. సో ఆ తర్వాత అవి నిరర్ధకాలు, అంటే అవి వేస్ట్ అని చెప్తున్నారు ఆయన. కాబట్టి మనం ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక సోపానాలు మాత్రమే అని గ్రహించాలి. ఓకే. సో మిగిలినంతా శాస్త్రాలతో సహా అన్నీ కూడా నిరర్ధకాలే, కాబట్టి వాటి జోలికి పోవద్దు ఎక్కువగా అని చెప్తారు. మరి ఏం చేయాలి అంటే సాధన, అంటే ధ్యానము. సో ధ్యానము, జ్ఞానము సంపాదించుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే. సో పెద్ద పెద్ద గ్రంథాలు చదివి ఎన్నెన్నో తెలుసుకొని, ఆ, లేదంటే ఈ యొక్క చదువులు, ఈ యొక్క ప్రాపంచిక చదువులు, ఎన్నో చదువులు చదివి ఇంకా ఉన్న అహంకారాన్ని కూడా పెంచుకొని మనం చూస్తూ ఉంటాం బయట. సో అహంకారము మితిమీరి ఉంటుంది. అలాంటి వాళ్లకు దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఆత్మ దర్శనం ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్పండి? అహంకారం నిండిపోయి ఉంటే ఆత్మను దర్శించడం అసాధ్యం.
అవునా కదా? కాబట్టి ఈ విషయాన్ని సో ఆయన తన గురించి అంటారు, నేనెన్నడూ ఆ వేదాంతం జోలికి పోకపోవడము నా అదృష్టం అని చెప్తారు ఆయన. వెళ్ళినట్లయితే నామరూపాలు లేకుండా పోయేవాడిని అంటాడు ఆయన. చూడండి ఎట్లుందో. అదృష్టవశాత్తు నా సహజ ప్రకృతి నన్ను నేను ఎవరిని అని శోధించడానికి దారితీసింది, ఎంత అదృష్టం అని చెప్తారు. చూడు చూడండి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ? అంటే రమణులు ఏ విధంగా చెప్తున్నారంటే, నేను ఎప్పుడు కూడా ఆ వేదాంత జోలికి కానీ, పెద్ద పెద్ద గ్రంథాల జోలికి కానీ, ఆ తర్కానికి వాదానికి ఎప్పుడు పోనే లేదు, నా అదృష్టం అని చెప్తారు ఆయన. వెళ్ళి ఉంటే నామరూపం లేకుండా పోయేవాడిని. అదృష్టవశాత్తు నా సహజ ప్రకృతి నన్ను నేను ఎవరిని అని తెలుసుకునే ఆ స్వీయ విచారణకే నన్ను నన్ను ప్రోత్సహించి సో దానికి దారితీసింది కాబట్టే సో నేను ఈరోజు అన్ని విషయాలు కూడా అంటే నా గురించి నేను పూర్తిగా అర్థం చేసుకోవడం జరిగింది. అది నా అదృష్టం అని చెప్తారు ఆయన. ఓకే, అలాగా. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మీద రమణులకు ప్రశ్నలు అడుగుతారు భక్తులు. అదేంటంటే ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచం అనేది నిజమా భ్రమణ అనే విషయం మీద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటి కొన్ని సమాధానాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలకి వాటి సమాధానాలు ఏం చెప్పారు అనేది. సో భక్తులు ఏమడుగుతారంటే, శంకరుల బోధ భగవాన్ బోధ ఒకటేనా? అంటే ఆది శంకరాచార్యులు బోధించింది మీరు బోధించేది ఒకటేనా? అప్పుడు భగవాన్ ఏం చెప్తారంటే, భగవాన్ రమణ మహర్షి, భగవాన్ బోధ స్వానుభవము సత్య దర్శనంలో నుంచి వచ్చింది, అది శ్రీశంకరుల బోధతో సరిపోతుందని ఇతరుల అభిప్రాయము అని చెప్తారు. అంటే ఈ భగవాన్ బోధించింది వచ్చేసి అది ఒక స్వానుభవం. స్వానుభవం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సత్య దర్శనంలోంచి వచ్చింది. సత్య దర్శనం అంటే ఏంటి? ఆయన సాధన చేసి దాన్ని కనుక్కున్నాడు. అవునా? ఆయన సాధన చేస్తూ సాధన ద్వారా కనుక్కున్నటువంటి విషయం. సో ఆ విధంగా ఆయన సాధన చేస్తూ అంటే ధ్యానం చేస్తూ ఆయన ప్రవేశించి ఆయన లోపలికి ఆయన ప్రయాణించి నేను ఎవరు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఎంతో విచారించి సాధన చేసి కనుక్కున్నారు. సో కాబట్టి ఆయన స్వ అనుభవము. కాబట్టి ఆ స్వ అనుభవం అనేది ఈ యొక్క శంకరాచార్యులు బోధించేటువంటి దానికి సరిపోతుంది అని చెప్తారు ఆయన. శంకరాచార్యులు కూడా ఆయన బోధించిన అద్వైత సిద్ధాంతం కూడా అదే. అద్వైతం ఏంటంటే సో నేను భగవంతుడు ఒకటే అనేది అద్వైత సిద్ధాంతం. ఓకే, సో అద్వైతంలో ఏం చెప్తారు? నేను భగవంతుడు ఒకటే, ఆ భగవంతుడు నేనే అనేది అద్వైతం. సో అలా కాకుండా భగవంతుడు వేరే నేను వేరే అనేసరికి అక్కడ విభిన్నంగా ఆ మధ్యలో ఆ యొక్క ఆ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది అనమాట. సో అలా ఉండదు ఎప్పుడు కూడా. భగవంతుడు నేను ఒకటే, ఆ భగవంతుడే నేను అనేది ఆ విధంగా చెప్పడం జరిగింది. సో భక్తులు ఇంకో ప్రశ్న అడిగింది ఏమంటే, ఉపనిషత్తులు సర్వం బ్రహ్మమే అని చెప్తున్నాయి కదా, మరి ఈ ప్రపంచం మాయ అనే శంకర్లతో ఏకీభవించడం ఎలా? చూడండి. సో ఉపనిషత్తులు ఏం చెప్తాయి? సర్వము బ్రహ్మమే అని చెప్తాయి. శంకరాచార్య ఏం చెప్తారు? ఈ ప్రపంచం మాయ అని చెప్తారు. అవునా కదా? సో అప్పుడు భగవాన్ ఏం చెప్తారంటే, ఈ ప్రపంచం అంతా బ్రహ్మనేనని లేదా ఆత్మ అని శంకర్లు కూడా చెప్పారు. అంటే మొత్తం ప్రపంచమంతా కూడా అంటే ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మ యొక్క బ్రహ్మ పదార్థమే, అవునా, ఆత్మనే అని శంకర్లు చెప్పారు. ఈ ఆత్మలోకంలో కనిపించే రూపురేఖలను పరిమితమైందన్న ఓకే ఆయన అభ్యంతరం. ఈ లోకంలో బ్రహ్మం తప్ప మరేది సత్యం కాదన్నారు. అంటే ఆయన బ్రహ్మము లేదా ఆత్మ ఒక సినిమా తెర లాంటిది అని చెప్పారు. ఎలా ఉంటుందంటే మనం అందరం కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే, ఈ యొక్క ప్రపంచమంతా బ్రహ్మ పదార్థమే, అయితే ప్రపంచం మాయా అంటాం కదా. మాయా అంటే మాయా బ్రహ్మ పదార్థం ఆ రెండు ఒకటేనా అంటే, ఇక్కడ మాయా అనేది ఎట్లాంటిదంటే ఒక సినిమా తెర ఉంది కదా, ఆ సినిమా తెర మీద ఎన్నో బొమ్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అవునా కదా? సో ఆ సినిమా తెర లాంటిది, దాన్నే మనం మాయ అంటాం. అంటే ఆ సినిమా తెర ఏదైతే ఉందో అది మారదు, అది బ్రహ్మ పదార్థం. దాని మీద బొమ్మలు వచ్చిపోతూ ఉంటాయి చూడండి, అది మాయ. అంటే అది అది అక్కడ అంటే అది అక్కడ ఫిక్స్గా ఉండదు. ఒక్కోసారి ఒక బొమ్మ వస్తుంది, ఇంకోసారి ఇంకో బొమ్మ వస్తుంది, అది చేంజ్ అవుతూనే ఉంటుంది. అవునా కదా? అట్లా అని చెప్పి స్క్రీన్ చేంజ్ కాదు, ఆ సినిమా తెర చేంజ్ కాదు. అవునా కదా? ఆ సినిమా తెరనే ఆ యొక్క బ్రహ్మ పదార్థం, అదే ఆత్మ, అదే ఆత్మ పదార్థం. సో అప్పుడు ఈ మొత్తం జగత్తు అంతా కూడా అంటే జనించేది గతించేది, అంటే జనించేది మరి నాశనమయ్యేది, రెండు ఉన్నదే ఈ జగత్తు. అవునా? అందుకే జగత్తు అంటాం. అంటే జనిస్తుంది మళ్ళీ నశిస్తుంది. సో అంటే అక్కడ
అలాంటిది జగత్తు, ఈ ప్రపంచం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నదంతా కూడా ఒకరోజు నాశనం అయిపోతుంది. అవునా? సో నాశనం అయిపోతుందంటే అది ఆత్మ పదార్థం కాదు, అది బ్రహ్మ పదార్థం కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. అది నశిస్తుంది, మళ్ళీ వస్తు రూపం నుంచి శక్తి రూపానికి మారుతుంది అంతే. ఓకే. అయితే నశించిపోతుంది కాబట్టి అది మాయ అని చెప్పాం అంతే. సో కాబట్టి అది దాన్ని ఒక స్క్రీన్తో, సినిమా తెరతో పోల్చారు ఆయన. ఓకే. తెర ఉన్నంత కాలమే మీరు బొమ్మ చూడగలరు, అవునా కదా? సో అక్కడ ఈ లోకమంతా ఒక తెర మీద బొమ్మలు, ఈ లోకమంతా కూడా ఒక తెర మీద బొమ్మలు, బొమ్మలు మారుతూ ఉంటాయి. ఓకే. అలాగే ఈ ప్రపంచం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రపంచమంతా కూడా మళ్ళీ ఆత్మ పదార్థమే, బ్రహ్మ పదార్థమే. మరి అది వేరే వేరే అంటూ ఏమీ లేదు. దాని నుంచి ఉత్పత్తి అయ్యేది, దాని నుంచి జనించేదే. అర్థమైందా? సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఎప్పుడైతే నాశనం అవుతుందో అది మొత్తం శక్తి రూపంలో మారిపోతుంది మళ్ళీ. ఇవన్నీ పంచభూతాల్లో కలిసిపోతాయి. పంచభూతాలు అంటే ఏదో కాదు, ఈ యొక్క సృష్టి కదా. కాబట్టి ఏది నశించినా, ఏది నాశనమైనా కానీ మళ్ళీ అది శక్తి రూపంగా మారుతుంది. వస్తువు శక్తి అవుతుంది, కొన్ని రోజుల తర్వాత శక్తి మళ్ళీ వస్తువుగా జనిస్తూ ఉంటుంది. ఇంతే, ఇది సృష్టి యొక్క క్రమం కదా. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి శంకర్ల మాయాతత్వాన్ని అర్థం చేసుకోనకుండా ఆయన చాలామంది విమర్శించారు. ఓకే. ఆయన 3 మాటలు చెప్పారు. బ్రహ్మం సత్యం, ఈ విశ్వం అసత్యం, బ్రహ్మమే విశ్వం. చూడండి, ఆయన దీంతో ఆగిపోలా. బ్రహ్మం సత్యం, ఈ విశ్వం అసత్యం, ఓకే, బ్రహ్మమే విశ్వం. ఈ మూడు మూడు చెప్పేసరికి అది కంప్లీట్ అయిపోయింది. అదే జనాలు ఏంటంటే అవి అర్థం చేసుకోకుండా ఆయన యొక్క శంకర్లు చెప్పిన మాయాతత్వాన్ని అపార్థం చేసుకుంటారు అనమాట. సో 3వ వాక్యము మొదటి రెండిటికి వివరణ ఇస్తుంది, అవునా కదా? ఇప్పుడు బ్రహ్మం సత్యం, ఏది సత్యము? నిత్యంగా ఉండేది సత్యం. నిత్యంగా ఏది ఉంటుంది? ఆత్మ పదార్థం నిత్యంగా ఉంటుంది. ఈ దేహం ఉంటుందా నిత్యంగా? కొన్ని రోజుల తర్వాత నశిస్తుంది. ఈ చూస్తున్న ఈ ప్రపంచంలో అనేక వస్తువులు ఉంటాయా? నశిస్తాయి. అది సత్యమా? మరి కాదు. అది నిత్యంగా ఉండదు కాబట్టి సత్యం కాదు. నిత్యంగా ఏదైతే ఉంటుందో అదే సత్యం. అంటే బ్రహ్మం సత్యం అని మొదటి చెప్పారు ఆయన. ఓకే. రెండోది ఏం చెప్పారంటే ఈ విశ్వం అసత్యం అని చెప్పారు. అంటే మీనింగ్ ఏంటి? విశ్వం అంటే ఇది కనిపిస్తున్న ఈ యొక్క ప్రపంచం అంతా కూడా అసత్యం. ఎందుకంటే ఒకరోజు నశించిపోతుంది, కనపడకుండా పోతుంది. అదే మాయ అంటే. కనపడకుండా పోతుంది అంటే అదేదో ఎక్కడో మాయమైపోయింది కాదు, అది వస్తు రూపం నుంచి శక్తి రూపానికి వస్తుంది అంతే. ఓకే. అప్పుడు ఈ విశ్వం అసత్యం అని చెప్పారు ఆయన. ఆ విధంగా కరెక్టే అది. సో అంటే అది మాయ లాంటిది అని. అక్కడ ఇంకోటి చెప్పారు, ఈ బ్రహ్మమే విశ్వం అని చెప్పి కూడా చెప్పారు మళ్ళీ. ఇక్కడ ఈ పాయింట్ మీకు క్లారిటీ ఇస్తుంది అనమాట. మరి ఈ యొక్క విశ్వం అసత్యం అన్నప్పుడు, ఈ విశ్వం అసత్యం అన్నప్పుడు, అసత్యం అని మనం చెప్తున్నాం కాబట్టి మరి ఇది ఇది ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి అంటే అసత్యం అంటే ఇది నిత్యం, అంటే ఇది నిత్యంగా ఉండదు, ఇది నాశనం అయిపోతుంది ఒకరోజు. కరెక్ట్. అయితే నాశనం అయిపోయేటువంటిది కూడా మళ్ళీ శక్తి రూపంగా మారుతుంది కదా. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి? చివరగా బ్రహ్మమే విశ్వం, ఈ విశ్వమంతా కూడా బ్రహ్మ పదార్థమే. మళ్ళీ అక్కడ ఏ వస్తువైనా, అంటే ఈ యొక్క జగత్ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది మళ్ళీ నాశనం అయ్యాక, అది మరి ఆ నాశనమైనాక మళ్ళీ అది శక్తి రూపంగానే మారుతుంది. కాబట్టి ఆ యొక్క ఈ బ్రహ్మమే విశ్వము, అంటే ఈ మొత్తం విశ్వమంతా కూడా బ్రహ్మ పదార్థమే అని చెప్పడం జరిగింది. ఓకే. సో ఎందుకంటే ప్రతి వస్తువు జనించేది ఆ యొక్క చైతన్యం నుంచే పుట్టేది. ఏ వస్తువు అయినా, మనం కూడా అంతే, ఈ శరీరాన్ని ధరించాం అంతే. శరీరం నాశనం అయిపోతుంది, పంచభూతాలు కలిసిపోతుందే కానీ మన యొక్క ఆత్మ అనేది అలానే ఉంటుంది కదా. మనం నశించాలంటే మన దేహం నశించినా మన యొక్క ఆత్మ అలానే నిత్యంగా ఉంటుంది. అలానే మీరు ఏ వస్తువు అయితే తీసుకోండి, అంటే ఖనిజాలు తీసుకోండి, చెట్లు తీసుకోండి, జంతువులు తీసుకోండి, ఏం తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా ఆత్మ పదార్థం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అది నాశనం కాదు. చెట్టు నాశనం కావచ్చు, దాంట్లో ఉన్న ఆత్మ పదార్థం నాశనం కాదు. మీరు ఇంకా ఖనిజాలు అంటాం కదా, ఖనిజాలు చూడడానికి మనం ఏమనుకుంటాం? ఖనిజాలు దీంట్లో ఏం లేదేమో, జీవం లేదేమో అనుకుంటాం. కానీ అలా కాదు. దాని లోపల ఖచ్చితంగా చైతన్యం ఉంది. చైతన్యం లేకపోతే ఈ భూమి మీద ఉండదు, అది ఆ రూపం తీసుకోదు. అయితే అక్కడ వైబ్రేషన్ చాలా లో ఉంటుంది. అంటే ఖనిజం లోపల
ఏముంటుందంటే ఖనిజం లోపల దాని యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అణు పరమాణువులు చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. ఓకే. ఆ యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ చాలా లో ఉంటుంది కాబట్టి అది ఒక జడంగా అనిపిస్తుంది మనకు అంతే. అయితే లోపల చైతన్య శక్తి ఖచ్చితంగా అది ఆ, ఉంది లోపల, దాంట్లో ఉపస్థితిలో ఉంది అని అర్థం. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్యాన్ వేస్తాం అనుకోండి. ఫ్యాన్ను ఒక స్పీడ్లో పెడితే అట్లా తిరుగుతూ కనిపిస్తుంది మీకు కదా. స్పీడ్ ఎక్కువ పెట్టాను అనుకోండి, అది ఎలా అయిపోతుందంటే ఆడ ఆ, పూర్తిగా మనం ఆ స్పీడ్ను గ్రహించలేము. చూడడానికి మనం గ్రహించలేము. ఒక ఏదో ఒక జస్ట్ ఒక ప్లెయిన్ ఏదో ఉందని అనిపిస్తుంది. అంటే అంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు మనకు అక్కడ రెక్కలు సపరేట్గా అవి ఏం కనిపించవు. అవునా కదా. సో అక్కడ ఓన్లీ ఫ్యాను ఒక 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 ప్లెయిన్గా ఉండే ఒక వస్తువేమో అని అనుకుంటాం. అర్థమైందా. అలాంటిదే ఈ లోకం అంతా కూడా లోపల కదులుతూనే ఉంటుంది. ఆ స్పీడు ఆ స్పీడ్లో ఆటమ్స్, న్యూట్రాన్స్, సారీ, ఆ ఆటమ్స్, మాలిక్యూల్స్ అంటే అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు తిరుగుతూనే ఉంటాయి. అన్నిట్లో తిరుగుతాయి. ఖనిజాలు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, తర్వాత ఈ యొక్క చెట్లు కావచ్చు, అన్నిట్లో కూడా ఆ ఎలక్ట్రాన్స్ తిరుగుతూనే ఉంటాయి. అణు పరమాణువులు ఉంటాయి కదా. ఆ పరమాణువు లోపల ఎస్పెషల్లీ ఆటం లోపల ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిట్లో తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే స్పీడుని బట్టి, అర్థమైందా, తిరిగే స్పీడు ఆడున్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దీన్ని బట్టే పదార్థం చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే. సో ఇది చాలా దీర్ఘమైన సబ్జెక్ట్ అది, దాంట్లోకి వెళ్తే. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ కూడా ఉందన్నమాట. ఎలాంటిదంటే ఒక వ్యక్తి, ఒక ఫారినరు హిమాలయాల్లో ఒక అఘోరి దగ్గరికి వెళ్తాడు. అఘోరి అఘోరి అంటే తెలుసు కదా అఘోరీలు ఎట్లా ఉంటారో హిమాలయాస్లో. గొప్ప సాధన అంటే వాళ్ళ తపస్సు అవన్నీ. సో ఆయన దగ్గరికి వెళ్ళాక ఇతనికి ఆకలి అవుతుంటుంది. ఆకలి అవుతుంది అంటే అఘోరి వాళ్ళ శిష్యునికి సైగ చేసి చేస్తాడు. ఆ దగ్గరలో పారుతున్న నదిలో ఒక శవాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ముందర పెడతాడు ఆ గురుగారి దగ్గర. కొంత ఆ శవంలోంచి మాంసం తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసి అతనికి ఇచ్చేస్తాడు. ఎవరికి, ఈ వ్యక్తికి, ఆకలి అవుతున్న వ్యక్తికి, ఫారినర్కి. ఇదేంది నాకు ఆకలి అవుతుందంటే మాంసం, కుళ్ళిపోయిన మాంసం పెడుతున్నాడు అని ఆయనకి ఆశ్చర్యం అవుతుంది. సరే అని చెప్పి కొంతసేపు ఏం చేశాడు తెలుసా, ఆ ఆ యొక్క ప్లేట్ మీద ఆయన ఏదో ఒక మంత్రము, ఒక నీళ్లు చల్లి ఒక మంత్రం చేస్తాడు. అది ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే స్వీట్గా మారిపోతుంది, హల్వా. అర్థమైందా. అది ఆశ్చర్యమైపోతుంది ఆయనకి. ఇది ఎలా సాధ్యం ఇది అంటే అది మీకు చెప్పదలుచుకున్నాను. మనం కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, సాధించవచ్చు. సాధించాలి దాన్ని. ఎలా అంటే ఆ పదార్థం లోపల ఆ పదార్థం లోపల ఉండే ఎలక్ట్రాన్ల అమరికను, ఎలక్ట్రాన్ల సంఖ్యను మారిస్తే చాలు, పదార్థం ఇమ్మీడియట్గా మారిపోతుంది. చూడండి ఎలా ఉందో. అంత అంటే మీరు సైన్స్ అని మనం అనుకుంటాం ఇప్పుడు, కానీ మన యొక్క ఋషులు మునులు వీళ్ళంతా కూడా ఇలాంటివి ఎన్నో చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యం చూడండి. ఒక పదార్థాన్నే మారుస్తున్నారంటే రూపాన్ని, అర్థం చేసుకోండి. పదార్థం రూపం ఎలా మారుతుంది చెప్పండి. లోపల ఆ ఆ పరమాణువు లోపల, ఆటం లోపల ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను, అమరికను, స్పీడును మార్చకపోతే అది ఎలా మారుతుంది పదార్థం. దాన్ని కూడా మార్చేవాళ్ళు. జస్ట్ వాళ్ళకున్న పవర్ అది అనమాట. సో ఇది జరిగింది. సో ఇలాగా ఉంటుందన్నమాట. కాబట్టి సో ఇది ఆ, సో దీంట్లో మనకు శంకర్లు చెప్పినటువంటి ఈ విశ్వమే బ్రహ్మం అంటే మొత్తం విశ్వమంతా కూడా ఆ బ్రహ్మ పదార్థమే అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో అందరూ కూడా ఏంటంటే రెండో వాక్యంతో అంటే ఆ రెండో వాక్యంతో ఆగిపోలేదు. మూడవ వాక్యం కూడా వివరణ, దాని ద్వారా విశ్వమే బ్రహ్మ అనే దాని ద్వారా పూర్తిగా దానికి వివరణ ఇచ్చారు శంకర్లు. సో ఈ విధంగా ఉన్నదంతా ఆత్మ ఒక్కటే, అది ఒక్కటే సత్యము. ఓకే. ఉన్నదంతా కూడా ఆత్మ ఒక్కటే, అది మాత్రమే సత్యము, అది ఒక్కటే సత్యము. ఈ ప్రపంచము, జీవి, దేవుడు అంతా ఓ రకంగా ఏంటంటే ఈ మనం చూస్తున్న ప్రపంచము, ఈ జీవుడు, దేవుడు అని మనం అనుకుంటాం కదా అనేక రకాల. అవన్నీ కూడా ఎలా అంటే ఆలిచిప్పలోని వెండి మెరుగులాగా అంతా మాయ అని చెప్తారు ఆయన. ఓకే. సో అంతా ఆత్మలో ఊహాజనిత సృష్టి. అవి కనిపించటము, అదృశ్యం కావటం ఏకకాలంలో జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రపంచము, నేను, భగవంతుడు అన్ని ఆత్మ ఒక్కటే, ఉన్నదంతా పరమాత్మ ఆవిర్భావమే అని చెప్తారు ఆయన. సో ఇది అద్వైత సిద్ధాంతం శంకర్లు చెప్పింది. భగవాన్ కూడా దాన్ని ఆయన చెప్పే
బోధనలు కూడా దానికి ఏకీభవించాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, సో ఇది ఇప్పుడు చెప్పుకున్న దాని కంటిన్యూషన్ భాగమే. భక్తులు అడుగుతారు, సత్యం అంటే ఏమిటి అని చెప్తారు. నిత్యము సత్యమైనదే సత్యము అంటే, నేను చెప్పాను కదా, నిత్యంగా ఉండేది సత్యం. దానికి నామరూపాలు లేవు, కానీ వాటి అన్నిటి కింద మూలాధారమై ఉన్నది. అంటే అర్థం ఏంటి? నిత్యంగా ఉండేది సత్యం. ఆ భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటి? సత్యం అంటే ఏమిటి? నిత్యంగా ఉండేది సత్యం. మరి అదేంటి నిత్యంగా ఉండేది? అదే ఆత్మ పదార్థం. అదే అన్నిటికీ మూలాధారం. చూడండి ఎట్లా ఉందో. అన్నిటికీ మూలాధారం అదే కదా. మనకు ఆ ఆత్మ అనేది లేకపోతే ఇన్ని జీవులు, ఇన్ని రూపాలు, ఇంత సృష్టి అవ్వదు కదా. మనం చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా అన్నీ కూడా ఉద్భవించింది, జనించింది కూడా ఈ యొక్క మూలాధారమైనటువంటి ఆత్మ పదార్థం నుంచే, బ్రహ్మ పదార్థం నుంచే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, భక్తుడు అడిగిన ప్రశ్న. ఓకే, సో ఆయన చెప్పింది ఈ ప్రపంచ శక్తి చేత సృష్టించబడింది అంటారు. మాయ ముసుగు వలన అసత్యం, అవాస్తవం గురించిన జ్ఞానం కలిగిందంటారా అని అంటాడు. అప్పుడు భగవాన్ చెప్తాడు, దివ్యశక్తి వల్లనే సృష్టి జరిగిందని అందరూ ఒప్పుకుంటారు, కానీ దివ్యశక్తి స్వభావం ఏమిటి? సృష్టి యొక్క స్వభావంతో జతకూడి ఉండాలి కదా. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక శక్తి చేత సృష్టించబడింది, అది కరెక్ట్. ఆ శక్తియే ఆ చైతన్యమే ఆత్మ పదార్థము అని మనం అర్థం చేసుకోవాలి. సో అది ఒకటి అడగడం జరిగింది. ఇంకో ప్రశ్న, మాయలో ఏమైనా స్థాయిలు ఉన్నాయా అంటే, మాయ అనేది ఉంది కదా, దాంట్లో స్థాయిలు ఉన్నాయని క్వశ్చన్ అడిగారు. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మాయ అనేది ఒక మాయ. ఎవరైనా దాని పరిధి వెలుపలి నుంచి గమనించాలి. యోగి అనేవాడు ఆ మాయకు లోబడకుండా ఉంటాడు కదా, కనుక అందులో స్థాయిల గురించి అతను ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఈ మాయ అనే దాని నుంచి వెలుపల ఉంటాడు యోగి, ఆ మాయ లోపల ఉండడు కాబట్టి. సో ఆయన దాని యొక్క స్థాయిల గురించి చెప్పేటువంటి అవకాశం ఉండదు. సినిమా తెర మీద అనేక దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఎలాంటివి అంటే, ఒక అగ్ని ఇళ్లను కాల్ చేస్తూ ఉంటుంది, బూడిద చేస్తూ ఉంటుంది కదా. లేదంటే ఆ సినిమాలో నీరు ఓడలను ధ్వంసం చేస్తూ ఉంటుంది. అంటే సముద్రంలో నీరు పొంగి ఉప్పొంగి ఓడలన్నీ మునిగిపోతూ ఉంటాయి. కానీ ఈ చిత్రాలన్నింటినీ చూపే తెర తగలబడుతుందా? తడవకుండా ఉంటుంది కదా. కారణం, బొమ్మలు అసత్యం, తెర ఒక్కటే సత్యం గనక. చూడండి ఎలా ఉందో. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక సినిమా తెర మీద ఎన్ని రకాల చిత్రాలు చూపిస్తూ ఉంటారు కదా. ఒకటి అగ్నితో కాల్చబడ్డము, ఇంకోటి నీటితో తడవడం చూపిస్తూ ఉంటారు. అట్లా అని చెప్పి ఆ స్క్రీను తడుస్తుందా? ఆ ఆ స్క్రీను తగలబడుతుందా? రెండూ లేదు, అవునా కదా. కాబట్టి అర్థం ఏంటి అప్పుడు? ఆ కనిపించే బొమ్మలు అసత్యం, తెర ఒక్కటే సత్యం. అలాగే సో అద్దంలో బొమ్మలు కనిపించి మాయమవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అద్దం ముందు రకరకాల బొమ్మలు అట్లా వస్తే మనం పోయి నిలబడితే మన మన చిత్రం కనిపిస్తుంది, మన యొక్క బొమ్మ కనిపిస్తుంది. ఇంకో రోజు నిలబడితే అది కనిపిస్తుంది. అద్దం మాత్రం అలానే ఉంటుందా లేదా? బొమ్మలు మాత్రం మారుతూ ఉంటాయి కదా. సో అదనమాట. అద్దం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అలాగే ఏకైక సత్యం అనేది పునాది మీద, ఏకైక సత్యం, నిత్యంగా ఉండే సత్యం, ఆత్మ పదార్థం, దాని మీదనే ఈ ప్రపంచము ఒక ఘటన. ఆ ఘటన వలన పునాది ఏ విధంగానూ ఏమి చెలించదు, సత్యం అనేది ఒక్కటే అని చెప్తారు ఆయన. సో ఈ విధంగా అంటే మన ఈ యొక్క ప్రపంచం అనేది ఒక రకంగా ఈ యొక్క సత్యం అనే దాని యొక్క ఆ పునాది మీద నిర్మించబడినటువంటిది, అవునా. సత్యం అంటే నిత్యము సత్యము, ఆత్మ పదార్థం, దాని మీద నిర్మించబడినటువంటి ఒక ఘటన ప్రపంచం. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఉండడం వల్ల పునాదికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పునాది ఏ విధంగానూ చలించదు, అవునా. కాబట్టి సత్యం అనేది ఒక్కటే, అదే ఆత్మ. నిత్యము సత్యము, ఆత్మ ఒక్కటే సత్యము అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇంతటితో ఈరోజు ఈ యొక్క రమణుల బోధనల గురించి మనము ముగిస్తున్నాం. మళ్ళీ ముందు ఇంకా ఎక్కువగా బోధనల గురించి తెలుసుకుంటూ వెళ్తాం ముందు క్లాసుల్లో. సో అప్పుడు ఇంకా అనేక బోధనలు మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.